చీనీ చెట్లు నరికేయడం అనేది ఎంత పాపమో మీరు గుర్తుపెట్టుకోండి. ఒక మనిషిని నరకడం కంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెంచి మనకు ఆ చెట్లు వచ్చిన తర్వాత మన కుటుంబం గడుస్తుందని ఆనందపడిన రైతుని మీ యొక్క రాజకీయాలకో వ్యక్తిగతంగానో లేకుంటే పైశాచిక ఆనందం కోసం చెట్లు నరికేయడం, అలాంటి ద్రోహుల్ని ఏం చేయాలో మీరు ఆలోచించండి. ఇది కూడా ప్రారంభమైంది, పులివెందల నుంచే ప్రారంభమైంది. ఇప్పుడు హత్యా రాజకీయాలు కూడా పులివెందల నుంచే స్టార్ట్ అయినాయి. ఒకటే హామీ ఇస్తున్నా, నా వెనక నడవండి, నన్ను నమ్మండి. ఇలాంటి అరాచకాల్ని భూస్థాపితం చేసే బాధ్యత నాది. తీవ్రవాదులను అణిచివేసిన పార్టీ, ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ, రౌడీల్ని పారదోలిన పార్టీ, మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ. ఇప్పుడు చెప్తున్నా, రాజకీయ విధ్వంసకారుల్ని మట్టిలో పెట్టే కార్యక్రమం కూడా నేను చూస్తానని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. మట్టి కరిపిస్తా. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. రేపు ఈ ఊరు వదిలిపెట్టి ఇంకొక ఊరికి పోలేరు మీరు. కడుపు గాలిపోతుంది, బాధ కలుగుతుంది. కానీ ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలనేది ఆవేదన, బాధ. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, రేపటి నుంచి ప్రభుత్వం వస్తే మీరందరూ బాగుంటారు. అవునా కాదా? అందుకే గట్టిగా ఇవన్నీ నిరసన తెలియజేస్తూ గట్టిగా ఖండించి మేమందరం పనిచేస్తామని సంఘీభావాన్ని తెలియజేయండి. శభాష్. అందరికీ నమస్కారం.